లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎడపల్లి మండలం బీజేపీ అధ్యక్షులు కోల ఇంద్రికరణ్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని ఛత్రపతి శివాజీ చౌక్ వద్ద మండల బీజేపీ నాయకులు, జనసేన నాయకులు సాంఘీభావం దీక్ష చేపట్టారు. హిందూ సనాతన పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతుగా ఈరోజు ఎడపల్లి మండల కేంద్రంలో ఒకరోజు సాంఘీభావ దీక్ష చేపట్టడం జరిగిందని అన్నారు. అదేవిధంగా కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేసి కోటాను కోట్ల భక్తుల మనోభావాలు దెబ్బతీసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలోనే అత్యంత పుణ్యక్షేత్రాల్లో ఒకటైనటువంటి శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏదైతే మనము అత్యంత పవిత్రంగా స్వీకరించే ప్రసాదం లడ్డూలో కల్తీ జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ఇటువంటి కల్తీ జరగడంలో పాత్ర పోషించినటువంటి దోషులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ, అట్లాగే సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును ఏర్పాటు చేయాలని గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి పోరాటానికి మేము కూడా మద్దతునిస్తూ ఈరోజు ఎడపల్లి మండల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఒక్కరోజు సంఘీభావ దీక్షను చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా ఎడపల్లి మండలంలోని కార్యకర్తలందరూ అట్లాగే జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరొకసారి హిందూ సోదరులందరూ కూడా ఏకమయ్యి ఈ బోర్డుని ఏకగ్రీవంగా మనందరం కూడా ఈ బోర్డు వచ్చేలా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ భారత్ మాతాకి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డూలో కల్తీ చేసి అపవిత్రం చేసిన దోషులను వెంటనే శిక్షించాలని కోరుతూ, అలాగే హిందూ ధర్మ రక్షణ బోర్డుని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతుగా భారతీయ జనతా పార్టీ ఎడపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావ దీక్ష చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కార్యకర్తలు,